అంటే ఇప్పుడు సింపుల్‌గా ఒక లైన్ మనం మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు జనరల్‌గా కాంగ్రెస్ లీడర్‌లని మనం టచ్ చేసినామనుకోండి. ఇది అమలు కాలేదు, అది అమలు కాలేదంటే తెలుసు కదా మీకు 10 సంవత్సరాలుగా పెద్ద విధ్వంసం జరిగింది. రాష్ట్రం మొత్తం ఖాళీ, ఖజానా ఖాళీ అయిపోయింది. డబ్బులు లేవు. ఫైనాన్షియల్ స్టేటస్ ఇది మీకు కూడా తెలిసిందే కదా! మీరు కూడా వార్తలు రాసినారు కదా! మరి ఏం చేయాలి అని అంటారు. కామన్‌గా కొంత ఆలోచించే వాళ్ళు ఏమంటారంటే, అరే మరి హామీలు ఎట్లా ఇచ్చినారు అని అంటారు. అదే క్వెషన్ మనం అడిగినాం అనుకోండి. మరి హామీలు ఇచ్చినారు కదంటే, ఇవాళ రేపు ఎలక్షన్స్ ఎట్లుంటాయో నీకు తెలుసు కదా! ఎట్లా గెలుస్తాం? మేమేం హామీ లేకుండా కేసీఆర్‌ని ఎట్లా కొట్టగలుగుతాం? ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ క్వెషన్స్ రైజ్ అవుతా ఉంటాయి. వీటిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే దేశవ్యాప్తంగా ఇదొక పెద్ద సమస్య హ్మ్. ఉన్నది. మనకి తెలంగాణ రాష్ట్రాన్ని నిర్దిష్టంగా తీసుకుంటే ప్రజా ఆకర్షక పథకాలు, హ్మ్. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనే ఒక దాన్ని తీసుకొని వెల్ఫేర్ స్కీమ్స్ మీద ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టడం అనేది అవసరమే, దాన్ని మనం కాదనం. హ్మ్. అయితే ఏ ప్రభుత్వం అయినా సరే ఎంత ఖర్చు పెడుతుంది, ఖర్చు పెట్టిన తర్వాత దాని నుంచి ఎంత ఉత్పాదకత జరుగుతుంది అనేది కూడా ముఖ్యం. వృద్ధులు ఉన్నారండి, వృద్ధులని ఏ ప్రభుత్వం అయినా సరే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, లేదా కార్మికులుగా, వ్యవసాయదారులుగా, శ్రమజీవులుగా ఉన్నటువంటి వృద్ధులైనా సరే ఆ వృద్ధులని చూసుకోవాల్సిన బాధ్యత సమాజానికి. అది చేయాల్సిందే. ఎందుకంటే ఒక 60 ఏళ్ళు 50 ఏళ్ళు వాళ్ళ జీవితాన్ని సమాజ అభివృద్ధి కోసం కేటాయించారు కనుక వృద్ధులకు ఒక పెన్షన్ స్కీమ్ పెట్టారు. ఓకే, దాన్ని పక్కన పెడదాం. మిగతా స్కీమ్స్ అన్నీ కూడా వికలాంగులు, వృద్ధులు 2 తీసేస్తే మిగతా స్కీమ్స్లలో ఏ స్కీమ్ వలన ఏ ఉత్పాదకత వచ్చింది అనేది మనం చూసుకోవాలి. అంటే ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే ఒక 6 నెలల తర్వాత ఆ 1000 రూపాయలు 2000గా మారుతుందా లేదా 10,000గా మారుతుందా లేదా అనేది అర్థశాస్త్రంలో ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ డబ్బు పెట్టడం అనేది ఉత్పాదకతని జోడించకుండా కేవలం ఓట్లను కొనుగోలు చేయటం, చట్టబద్ధంగా ఓట్లను కొనుగోలు చేసే ఒక పద్ధతిని స్కీమ్ల ద్వారా గత ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమైనా, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలైనా, గతంలో ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వమైనా అదే పని చేసింది. మరి ఇది చేసినప్పుడు నీవు గమనించినావు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఉండి ఎప్పుడో మాట్లాడిన ఒక వీడియో ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయితే నేను కూడా చూశాను. ఇది మన మోటార్లది, కరెంటుది, కరెంట్ మోటార్లని ఏదో మాట్లాడినట్టు రకరకాల. అంటే ఆయన ఏమంటున్నాడు, మీరు ప్రజలు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు మిమ్మల్ని మోసం చేసేటట్లు మీరే మమ్మల్ని తయారు చేస్తున్నారు అని చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి రకరకాల విషయాలు చెప్తూ వచ్చాడు ఆయన. మరి ఇంత అవగాహన, అంటే ప్రజలకి ఉచితాలు అని మేము హామీ ఇస్తున్నామంటే, లేదా ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నామంటే, మళ్ళీ మిమ్మల్ని దోపిడీ చేయడం కోసం మేము వస్తున్నామని మాట్లాడాడు ఆయన ఆ ఇంటర్వ్యూలో. ఆ జర్నలిస్టు, మీరు అమెరికాలో ఉండి మాట్లాడుతున్నారు కనుక ఇట్లా మాట్లాడుతున్నారు, అదే ఇండియాలో ఉంటే ఇట్లా మాట్లాడతారంటే, అదే మరి మాట్లాడే మాటకు కూడా స్థలకాలాలు ఉంటాయి కదా అని మాట్లాడాడు. తప్పదా అంటే ఇంకా అది ఒప్పుకున్నట్టే. అంటే నీకు అవగాహన ఉందనే కదా. ఏ అవగాహన? రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చే ఉచితాల హామీలు సరైనవి కావని, ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టి గెలవటం సరైనది కాదని, ఇవన్నీ నీకు అవగాహన ఉన్నట్లే. మరి ఉన్నప్పుడు నీవు అధికారంలోకి రావడానికి ఈ రాష్ట్ర ప్రజలకి హామీలు ఇచ్చేటప్పుడు పిసిసి అధ్యక్షుడిగా, అప్పటికిన ముఖ్యమంత్రి క్యాండిడేట్గా అనౌన్స్ చేయలేదు అనుకుందాం, పిసిసి అధ్యక్షుడు అంటే ఒక పార్టీకి అధ్యక్షుడు. ఓకే, ఆ పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది. మరి అధికారంలోకి వచ్చేటటువంటి పార్టీ ఎలాంటి నినాదాలు ఇవ్వాలి, మేనిఫెస్టో ఎలాంటి విషయాలు పెట్టాలి, మేము రేపు అధికారంలోకి వస్తే ప్రజా ఆకర్షక పథకాలు మేము ఇవ్వటం లేదు, మిమ్మల్ని అనవసరంగా ప్రజలు సోమరిపోతులు చేసేటటువంటి పథకాలు మేము చెప్పదలుచుకోలేదు, పెట్టదలుచుకోలేదు, మీ ముందుకు తీసుకురాదలుచుకోలేదు, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి చేసే పథకాలనే మేము తీసుకొస్తామని నువ్వు ప్రకటించవచ్చు కదా ఆ రోజు. అప్పుడు ఆ ప్రకటనను ఎవరైతే నిజంగా నిజాయితీగా మీరు చెప్పే ప్రకటనని అంగీకరించిన వాళ్ళే మేము ఓట్లేస్తారు. నిజంగా తెలంగాణ సమాజం అంతా అరే నిజమే కదా, రేవంత్ రెడ్డి గారు చెప్పేది నిజమే, ఇన్నాళ్ళు ప్రభుత్వం డబ్బును వృధాగా ఖర్చు పెట్టింది, లక్షల కోట్ల డబ్బును ఖర్చు పెట్టి తెలంగాణ సమాజాన్ని అప్పుల్లోకి నెట్టేసింది అనే భావనను నువ్వు విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళి ఉంటే, ఇవాళ మీరు ఇచ్చిన హామీలకి నెరవేర్చడానికి డబ్బులు ఎక్కడివి అనే ప్రశ్న రాదు కదా. అంటే గత ప్రభుత్వం ఏం చేసిందో మీరు కూడా అదే విధానాలను తీసుకురావాలని అదే పద్ధతిలో ముందుకొచ్చారంటే మీరు హామీ పడ్డారు ఈ సమాజానికి. ఓకే, హామీ పడిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ నమ్మకంతో, ఏ ధైర్యంతో మీరు సమాజానికి హామీ ఇచ్చారో తప్పనిసరిగా నెరవేర్చుకోవాలి. ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, స్ట్రైట్గా విశ్లేషించండి. ఒకటే ఒక పాయింట్, ఇప్పుడు
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బడ్జెట్ ఉన్నది, ఖజానా ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయలేకపోవడం వల్ల హామీలు నెరవేర్చలేకపోతున్నాడా, లేదు డబ్బులు లేకపోవడం వల్ల హామీలు నెరవేర్చలేకపోతున్నాడా, లేదు మీరు అంటున్నట్టు ఇంతకంటే మెరుగైన పాలన ఇప్పుడున్న సిచ్యువేషన్ ఉన్నప్పటికీ నెరవేర్చడానికి అవకాశం ఉందా? అయితే ఇందులో 2 అంశాలు ఉన్నాయి. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ విధానాల వలన ఏ రోజుకు ఆ రోజు రాబడిగా ప్రభుత్వానికి వచ్చే రాబడిని తిరిగి మళ్ళీ రోజువారీ ఖర్చులకి కేటాయించే పరిస్థితులునే ఉన్నాయి. తెలంగాణ సమాజం ఉంది, ఆర్థిక వ్యవస్థ ఉంది. ఇవాళ ట్యాక్సుల ద్వారా, వ్యాపారస్తులు కట్టేటటువంటి వాటి ద్వారా, లేదా పోలీసులు వసూలు చేసే ద్వారా, వీటన్నిటి ద్వారా వచ్చే డబ్బును తిరిగి మళ్ళీ ఉద్యోగులకి జీతాలుగా ఇవ్వటానికి లేదా రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడానికి కేటాయిస్తుంది. వాస్తవమే ఇది. అయితే మరి ప్రభుత్వము ఈ స్థితి ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ఒక ప్రత్యామ్నాయ నమూనా అయితే నీ దగ్గర ఉండాలి కదా. మరి లేకపోతే ఈ 5 ఏళ్ళు ఎట్లా పరిపాలన చేస్తావు? అంటే అభివృద్ధి నమూనా రూపొందించి దానికి సంబంధించి డబ్బును ఎక్కడి నుంచి తీసుకొస్తాము? ఒక విదేశాల నుంచి అప్పులు తీసుకొచ్చి పెడతావా, లేదా తెలంగాణ సమాజంలోనే అభివృద్ధికరమైన పెట్టేటటువంటి డబ్బు ద్వారా మరింత ఉత్పాదకతను పెంచే వైపుగా ఆర్థిక వ్యవస్థను నడిపిస్తావా అనే విధాన నిర్ణయం చేయాలి కదా. మరి ఆ విధాన నిర్ణయం కూడా చేయకుండా మౌనంగా ఉన్నారంటే అర్థం ఏమిటి? అంటే అనేక ప్రశ్నలకి ఇది తావిస్తుంది. కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? అంటే ఎక్కడ లోపం జరుగుతున్నది, ఏం చేయాలి, ఇమీడియట్గా తక్షణం చేయాల్సిన ప్రోగ్రామ్ ఏం తీసుకోవాలని మీరు అంటున్నారు? సహజంగా ఈ ప్రభుత్వ విధానాలన్నీ కూడా వీటి అభివృద్ధి నమూనా పెట్టుబడిదారి అభివృద్ధి నమూనా. అల్టిమేట్గా మళ్ళీ లింక్ అక్కడికే వచ్చి ఆగిపోతుంది. ఇది పెట్టుబడిదారి అభివృద్ధి నమూనా. పెట్టుబడిదారి కార్పొరేట్ శక్తులకి అనుకూలమైన ఆర్థిక నమూనాను రూపొందించి అమలు చేసినప్పుడు ప్రజల కొనుగోలు శక్తి, ప్రజల ఉత్పాదక శక్తి అది నిమిత మాత్రం అయిపోతుంది. భారతదేశంలో గత 50-60 సంవత్సరాలుగా పెట్టుబడిదారుల అభివృద్ధి నమూనా మాత్రమే అమలవుతుంది. తెలంగాణ సమాజంలో కూడా గత 10 సంవత్సరాలుగా ఇదే అమలయ్యింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దీనికి భిన్నమైన అభివృద్ధి నమూనా ఏమైనా తీసుకొస్తాడా? అంటే పెట్టుబడిదారుడికి ఉద్దేశం ఎట్లా ఉంటుంది? 4 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు ఇక్కడ. ఈ 4 కోట్ల మంది వినియోగదారులకి కావలసిన వస్తువును ఉత్పత్తి చేసి అమ్ముకోవడం ఎట్లా అనేది వాడి లక్ష్యం తప్ప వీళ్ళలో కొనుగోలు శక్తి పెంచడం ఎట్లా అనేది పెట్టుబడిదారుడి లక్ష్యంగా ఉండదు. వీళ్ళలో కొనుగోలు శక్తిని పెంచడం అనేది ఎట్లా సాధ్యమంటే ఇక్కడ మెజార్టీ ప్రజలు దేని మీద ఆధారపడి జీవిస్తున్నారు అంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఆ తర్వాత పారిశ్రామిక రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ 2 రంగాలకి అనుసంధానమైన అభివృద్ధి నమూనా ప్రభుత్వానికి ఉండాలి. అంటే వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచినప్పుడు ఆ వ్యవసాయ రంగం నుంచి వచ్చిన ఉత్పత్తిని విదేశాలకు అమ్మినప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి డబ్బు ప్రభుత్వానికి ఆదాయంగా మిగులుతుంది. ప్రజలు కూడా తాము చేసిన ఉత్పత్తి తామే వినియోగించుకుంటారు కనుక తమ కాళ్ళ మీద తాము నిలబడతారు. కనుక ఇక్కడ అంటే మన సోషలిస్టిక్ అభివృద్ధి నమూనాని ప్రభుత్వాలు అమలు చేస్తాయన్నంత అత్యాశ నాకేమి లేదు. కానీ కనీసం ప్రజాస్వామిక వ్యవస్థలో ఇక్కడ ఉన్నటువంటి వనరులని ఇక్కడి ప్రజలు సరిగ్గా ఉపయోగించుకొని ఉత్పత్తి చేసే వైపుగా మనం ప్రజలను నెట్టకపోతే, ప్రజలు నడిపించకపోతే, ప్రభుత్వానికి అట్లాంటి విజన్ లేకపోతే రానున్న కాలంలో మరింత సంక్షోభం వచ్చి మనం శ్రీలంక తర్వాత కొన్ని వేరే దేశాల్లో ప్రజలందరూ మూకుమ్మడిగా ప్రభుత్వాల మీద దాడి చేసి అధ్యక్ష భవనాలని ఆక్రమించుకున్నటువంటి ఒకానొక స్థితిని అతి త్వరలో చూడబోతాం.